దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం అండి. ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్న శ్రేష్టమైన చక్కటి వాక్యం. అంటే దేవుని మాట ఎట్లుంటుందంటే కరెక్ట్గా నువ్వు అనుకున్న దానికి ఆన్సర్ ఉంటుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే అనుకుంటున్నావో, దేని గురించి అయితే బలహీనమవుతున్నావో దాని విషయంలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఒక ధైర్యం, సమాధానం ఉంటుంది ఎన్నున్నా. అందుకే ప్రతి దినం దేవుని వాగ్దానం, ఉదయకాలం దేవుని వాగ్దానం, రేమా వాక్కు నీ కొరకు దేవుడు ఇస్తున్నాడు. రెండోది, ఏ కష్ట సమయం, ఏ దుఃఖ సమయం నీ జీవితంలో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు, నీ మీద కనికరం చూపే దేవుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిత్యము నీకు తోడై ఉన్న దేవుడు. చూడండి, రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే యేసు రక్షకుడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ జీవితాన్ని ఇస్తే ఇంకా రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ ఇవ్వటమే కాక ఒక మంచి అంటే బిడ్డగా నువ్వు ముందుకు సాగలుగుతావు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న ఒక చక్కటి శ్రేష్టమైన మాట నేను చదువుతున్నాను. చదివిన తర్వాత మనందరం దాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 24:35 యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. ఇది దాసుడు చెప్తున్నాడు. తన యజమానునట దేవుడు గొప్పగా దీవించాడట. గొప్పగా దీవించేది ఎవరండి? దేవుడు. నా యజమానుని గొప్పగా దేవుడు దీవించాడు, అందుకే ఆయన గొప్పోడైపోయాడు. బహుగా ఆశీర్వదించాడు, ఆయన గొప్పోడయ్యాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? మరి బహుగా ఎందుకు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దేవుడు దీవించాడు? బైబిల్ గ్రంథంలో చాలామంది అంటారు, కొత్త నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలు మనము బహుగా దీవించడం డబ్బే కాదండి, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం. అంతేకాక డబ్బు మీద మనసు ఉండొద్దు. ఒకవేళ మనకు దేవుని ఆశీర్వాదాలు ఉన్న దేవుని మీదనే మనసు ఉండాలి. మనసు ఎవని మనసు నా మీద అనుకున్నానో నేను వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నాడు. డబ్బున్న వాళ్ళకి ఎవరికన్నా సమాధానం ఉందా చెప్పండి? శాంతి ఎందుకు లేదు మీరు చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతున్న వాగ్దానంలో ఎందుకు లేదంటే డబ్బు మీద ఎక్కడుంది దాని మీద మనసు లేకుండా దేవుని మీద మనసు ఉంటే అవి ఉంటాయండి, అవసరాలకు తీర్చబడతాయి. మనకి చాలామందికి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండి వాళ్ళకి ఎంత ఉందండి, వాళ్ళకి అంత ఉందండి. ఈయన చెప్పే మాట ఎట్లుందంటే ఆయన వ్యసనంతో చెప్పట్లా, నా యజమానుని దేవుడు ఆశీర్వదించిండు, అందుకే ఆయన గొప్పోడండి అని చక్కగా దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. అక్కడ మన గురించి కూడా మనం కూడా అట్లా అనుభవం కలిగి ఉండాలని దేవుని చిత్తం. అర్థమవుతుంది మీ అందరికీ? దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు గొప్పోడివి అవుతావు, నువ్వు గొప్పదానివి అవుతావు. రెండోది, నీ బంధకాలు తెగిపోతాయి, నీ కోర్టు కేసులు తెగిపోతాయి, నీ అప్పుల బాధ, నీ ఆర్థిక సమస్యలు, నిన్ను కృంగదీసేవి అవన్నీ అబ్రహాముని, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ యొక్క బ్లెస్సింగేగా మనకి అబ్రహాం ఆశీర్వాదం యేసయ్య వల్ల మనకి ఇవ్వబడింది. అందుకే మనం కూడా నమ్ముదాం. వింటున్నారా? ఈరోజు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పవారిగా చేస్తాంటారు. నిన్ను బహుగా ఆశీర్వదించి, వింటున్నారా? దేవుడు నిన్నంట బహుగా ఆశీర్వదించి గొప్పవారిగా చేసేదను. ఆమేన్. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. అబ్రహాము ఆశీర్వాదమే కదయ్యా యేసయ్య ద్వారా నాకు, నేను కూడా అన్నిట్లో, కానీ నా మనసు నీ మీదే ఉండాలి. ఒక్కటే అండి, మన లైఫ్లో ఎన్నున్నా దేవుని మీద ఉండాలి మనం, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఈ వాగ్దానం మీకోసం అందరూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి. తండ్రి, మా జీవితాలు మీరు ఇస్తున్న ప్రతి మాట నెరవేర్చబడాలి. రక్షణ లేని వారికి రక్షణ, రోగంతో ఉన్న వారికి స్వస్థత, కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల నాయన. బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చి ఆ బంధకాలు, భూ సంబంధమైన మా భూములు రిజిస్ట్రేషన్, పనులు ఆగిపోవటం, గుంజుకోవడం, మోసం చేయడం, మా ఫైల్స్ సంతకాలు ఏ కట్లను తెంచబడాలి, ఏ గృహాల్లో పిల్లలు లేని గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయి. ప్రపంచ దేశాల్లో మా ప్రియులని, క్రైస్తవ సమాజాన్ని కాపాడు. మా దైవజనురాలు వారి బిడ్డల్ని కాపాడు. ఏ సేవకులన్న బాధతో, వ్యాధులతో ఉంటే, మంచాల మీద, హాస్పిటల్ ఉంటే వారిని ఆదరించి, రోగశయ్య మీద వారిని స్వస్థపరిచిన వాగ్దాన ప్రకారం. అంతేకాక ప్రభా, ప్రతి వారి బంధకాలు తొలగించి, ప్రతి వారి కట్లు తీసివేసి, ప్రతి వారి సమస్యలకి జవాబిచ్చి, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటే బిడ్డలు ఈ సంవత్సరం గొప్పగా ఆశీర్వదించండి. ఇదిగో నాయన, యుద్ధములు మాన్పండి. ఎక్కడ పడితే అక్కడ వరదలతో ప్రజలు ఎక్కడెక్కడ దాంట్లో అది ఎఫెక్ట్ అయి ఉన్నారో విడిపించి వారికి సహాయం పంపండి నాయన. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. నీ రాజ్యం మా ద్వారా, మా క్రైస్తవ సమాజం ద్వారా కట్టమని, నీ కృప మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. వాగ్దానం కూడా
పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ లైవ్. మరి 7, 8, 9 మీటింగ్స్ అండి బెల్లంపల్లిలో 3 రోజులు. కుటుంబాలుగా రండి. 7, 8, 9 3 దిన ఉద్యోగ సభలకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుడు మీ పట్ల చూపిన కృపని 3 రోజులు అక్కడికి వచ్చి ఆరాధించి ప్రార్థించి గడిపి వెళ్ళండి. అంతేకాక మరి 14, 15, 16 కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో కూడా మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి 15th ఆగస్ట్ యవ్వనస్తుల కూడిక కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో, బెల్లంపల్లిలో కూడా ఉంటుంది. హైదరాబాద్లో యవ్వన గర్ల్స్, బాయ్స్, యవ్వన కుటుంబాలు రండి. 10 to 2 15th మార్నింగ్. కాబట్టి అద్భుతమైనటువంటి చక్కటి అద్భుత ఆరాధన ప్రభువు మనల్ని దీవించబోతున్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, మీరందరూ తెలుసుకోవాల్సింది ప్రాముఖ్యమైంది. మరి 50 దినాలు 14వ సంవత్సరం ఆగస్టు 27 ఉదయకాలం 7 గంటలకి ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ బెల్లంపల్లి మన కల్వరి చర్చిలో. కాబట్టి సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరం ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్ ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి. చక్కటి దీవెనలు పొందబోతున్నారు. సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థన